అనాథుడనుగాను అనాథుడనుగాను రామనేననాథుడనుగాను రామనేననాథుడనుగాను అనాథుడవు నీవని నిగమాన్యుల సనాతనుల మాట విన్నను అనాథుడనుగాను అనాథుడవు నీవని నిగమాన్యుల సనాతనుల మాట విన్నను అనాథుడనుగాను రామనేననాథుడనుగాను. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు పావని మనకి పాడి వినిపించిన ఈ కీర్తన త్యాగరాజస్వామి వారి కీర్తన జింగల రాగంలో కూర్చోబడినటువంటిది. ఎంతో చక్కగా పాడి వినిపించింది ఆ అమ్మాయి మనకి. ఆవిడికి అనేక ఆశీస్సులు తెలియజేస్తూ యోగ వాసిష్టంలో నిన్న ఈ రకంగా ఈ దోమ శరీరం వచ్చేసింది విపశ్చిత్ రాజుకి అని చెప్పగానే ఇక్కడ శ్రీరాముల వారు గురుదేవుల్ని అడుగుతున్నారనమాట. గురుదేవ, విపశ్చిత్ రాజు గారు ఈ కథ ప్రారంభిస్తూ ఈ ప్రపంచం అంతా స్వప్న ప్రపంచం వంటిది అన్నాడు. ఆ మాట మీరు కూడా చాలాసార్లు చెప్పారు. స్వప్న ప్రపంచంలోని దేహాలకి జన్మస్థానం అంటూ ఏది ఉండదు కదా, అంటే కారణం ఏది ఉండదు కదా. కానీ ఈ జగత్ ప్రపంచంలో శరీరాలన్నీ తల్లి కడుపులోంచి జన్మిస్తున్నాయి కదా, వాటికో వంశవృక్షం కూడా ఉంది కదా. మరి ఈ రాజు చెప్పే దోమకు తల్లి ఎవరూ ఉన్నట్లు లేదు అంటే ఈ జగత్ ప్రపంచంలో కూడా కొన్ని శరీరాలు తల్లి లేకుండానే పుడుతున్నాయని ఒప్పుకోవాలంటారా అంటూ అడిగారనమాట. అప్పుడు వశిష్ఠులు అన్నారు, రామా, చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి చిన్న దోమ దాకా సమస్త ప్రాణులకు కూడా 2 రకాల జన్మ ఉంటుంది. ఒకటి బ్రహ్మమయ జన్మ, 2 భ్రాంతి జన్మ. పూర్వరూఢ జగద్భ్రాంతి భూత తన్మాత్ర రంజనాత్ భూతానాం సంభవ ప్రోక్తో భ్రాంతిజోదృశ్య సంగత అన్నారు. ఈ జన్మకు పూర్వమే గట్టిగా నాటుకుని ఉన్న భ్రాంతి పరంపర వల్ల పంచభూత తన్మాత్రల్లో తాదాత్మ్యం ఏర్పడి దానివల్ల ఒక జీవి జన్మిస్తే ఆ జన్మ భ్రాంతి జన్మమైన జన్మ కింద ఉంటుంది. ఆ జన్మలో దృశ్య సంపర్కం దృఢంగా ఉంటుంది అంటూ 136వ సర్గలో శ్లోకం 23లో చెప్పబడిందనమాట. తర్వాత ఏమంటున్నారు, అభాతాయాం జగద్భ్రాంతౌ భూతభావ స్వయం భవన్ యః సహ బ్రహ్మమయః ప్రోక్తః సంభవో న స యోనిజః అన్నారు. ఇది 136 సరుకులో 24వ శ్లోకం అనమాట. బ్రహ్మకు ప్రపంచభ్రాంతి ఏమాత్రం అంటని దశలో, అంటే సృష్టికి పూర్వదశలో ఆ బ్రహ్మ తన సంకల్ప బలం చేతనే తానే పంచభూతాలుగా వివర్తం చెందుతుంది. ఆ రకమైన పంచభూత జన్మ బ్రహ్మమయ జన్మ అన్నమాట. ఆ జన్మకు వేరే యోని ఉండదు. రామ, ప్రపంచంలో ఎన్ని జన్మలను పరిశీలించినా ఈ 2 రకాల జన్మలే మనకు కనిపిస్తాయి. పూర్వభ్రాంతి వల్ల జన్మ కనిపిస్తే దానికి కారణమైన యోని నీకు స్పష్టంగా కనిపించినా కనిపించకపోయినా యోనిజమైన జన్మే అవుతుంది. ఈ దృష్టితో చూసినప్పుడు స్వప్న జన్మకి జాగృత్ జన్మకి భేదమేమీ లేదనమాట. 2 మాయామయ జన్మలే కనుక యోనిజన్యాలైన జన్మలే జాగ్రత్త జన్మకు వంశపారం జన్మలే అవుతాయి. జాగ్రత్త జన్మకు వంశపారంపరం ఉంటుంది కదా అంటావేమో నువ్వు. ఆ పరంపర మహా అయితే చతుర్ముఖ బ్రహ్మదాకా పోతుంది. ఆ వెనకాల పరంపర ఏది మరి? ఆయనకు తల్లెవరు? ఆయన చేసిన మొట్టమొదటి సృష్టి మానస సృష్టి అయ్యుండాలి కానీ దాంపత్య సృష్టి కావడానికి వీల్లేదుగా. అలాంటి మానస సృష్టిలో పుట్టిన సనక సనందాదులు జగజ్జీవులంటావా నువ్వు? స్వప్నజీవులంటావా? వారికి తల్లి లేనంత మాత్రాన వారిని స్వప్నజీవులని అనగలమా మనం? కనుక వంశవృక్షాన్ని బట్టి జాగ్రత్త జన్మకు ప్రత్యేక స్థానాన్ని కల్పించలేము. అదీకాక ఒక్కోసారి స్వప్నంలో కూడా ఇలాంటి వంశవృక్షం కనిపిస్తూనే ఉంటుంది. దాన్ని బట్టి ఆ జన్మ జాగ్రత్త జన్మ అని అనగలమా మనం? కనుక ఈ దోమగారి వంశవృక్షాన్ని వదిలేసి విపశ్చిత్ రాజుగారు చెప్పబోయే కథను నేను చెప్తాను, నువ్వు విను ఇప్పుడు అంటూ చెప్పారన్నమాట. దోమలకు 2 రోజులే సామాన్య ఆయుర్దాయం. ఎంతటి మహారాక్షసుడు దోమగా పుట్టినా ఆ ఆయుర్దాయం పెరగదు.
మన దోమగారు ఆ 2 రోజుల పాటు మురికి గుంటల దగ్గర గడ్డి గూబురుల్లో ఆనందంగా స్వేచ్ఛగా విహారం చేశారు. రెండో రోజు చివరికి వస్తూ ఉండగా ఆ గడ్డి గుబురులోనే ఆడుకుంటున్న లేడి పిల్ల దాని మీద కాలు వేసి చంపేసింది. ఆ మహాపర్వతంలాగా నెత్తిన పడబోతున్న ఈ లేడిగిట్టను చూస్తూ ఆ దోమ భయంతోటి వణికిపోతూ తప్పించుకోవాలని చూసింది. కాని సమయం చాలలేదు కనుక దానికింత పడి పచ్చడైపోయింది. ఆ భయ తీవ్రత వల్ల లేడిని ఏకాగ్రంగా చూస్తూ మరణించడం వల్ల అది జింకై పుట్టింది. తర్వాత ఆ జింకపిల్ల అడవిలో హాయిగా విహరిస్తూ కొంతకాలం గడిపింది. ఒక రోజున ఒక బోయవాడు బాణం వేసి దాన్ని కొట్టాడు. ఆ భయం చేత ఆ బోయవాడినే భావన చేస్తూ మరణించింది కాబట్టి అది బోయవాడై పుట్టింది. ఆ బోయవాడు గూడానికి దగ్గరలో ఉన్న ఒక మునిపల్లిలో పుట్టాడు. ఆ క్రమంగా మునివాటికలో ఒక మునితోటి ఆ బోయవాడికి స్నేహం కుదిరింది. ఆ ముని వీడికి వీలు చిక్కినప్పుడల్లా వైరాగ్యాన్ని గురించి, అహింస గురించి నూరిపోయడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు ఆ బోధ ఆ వ్యాధుడికి తలకెక్కింది. కొంచెం ఆలోచించడం మొదలుపెట్టాడు. చివరికి ఓ రోజు బోయవాడు ముని దగ్గరికి వెళ్ళి, హింసే సకల దుఃఖాలకి మూలం అంటున్నారు కదా, ఏ దుఃఖమూ లేకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి అని అడిగేశాడు. ఆ మునికి ఉత్సాహం పెరిగిపోయింది. ఆయన అతనికి శమధమాదులు అభ్యాస క్రమాన్ని, తత్వ విచారణం చేసే విధానాన్ని విపులంగా బోధించి, ఇక నుంచి నువ్వు నా ఆశ్రమంలో ఉండు, ఈ విల్లంబులు విసిరిపారై, అయాచితంగా ఏదీ దొరకదు, ఏది దొరికితే అది తిను, సత్సాంగత్యంలో ఉండు అంటూ బోధించాడు. బోయేవాడు ఇలా జీవనం ప్రారంభించాడనమాట. ఆ బోయేవాడు వివేకం క్రమంగా పెరగసాగింది. అతని అంతరంగంలో కొత్త చర్చలు మొదలవడం మొదలుపెట్టాయి. అవి సాగి ఎటూ తెగక చివరికి ఒక రోజున ముని దగ్గరికి వెళ్ళి, భగవన్ దృశ్యతే స్వప్నః కథం అంతర్బహిః స్థితః, భగవాన్ బయట లోపల ఉన్న ఈ స్వప్నం ఎలా కనిపిస్తోంది అంటూ అడిగాడు. ఈ వాక్యం కొంచెం సంకటంగా ఉంది. అనేక రకాల అన్వయాలకి వీలుగా ఉంది. అందుచేత ఇక్కడ వ్యాఖ్యాత మూల గ్రంథంలో రాబోయే సమాధానాన్ని పరిశీలించి దాన్ని బట్టి ఈ వాక్యంలో 5 ప్రశ్నలు దాగి ఉన్నాయని నిర్ణయించారనమాట. ఆ 5 ప్రశ్నలు ఏమిటి అంటే, జీవుల మనస్సుల్లో జరిగిన స్వప్నం బయట ప్రపంచంలాగా ఎలా కనిపిస్తుంది అని ఒకటి, జీవులకు లోపల జరిగే స్వప్నం ఏ ఉపాయం చేత వాళ్లకు కనిపిస్తుంది అన్నది, అంటే ఇక్కడ ఇంద్రియాలు లేవు కదా అని, బయట ఉన్న ఈ ప్రపంచం స్వప్నమై లోపల ఎలా కనిపిస్తోంది అన్నది, లోపల వెలుపల కూడా ప్రపంచం ఉంటే అందులో ఒకటి స్వప్నంలాగా ఎలా కనబడుతోంది. ఇంకా 5వ ప్రశ్న, ఈ కనిపించే ప్రపంచం అంతా స్వప్నమే అయితే దానిలో కొంత లోపల ఉన్నట్టుగా కొంత బయట ఉన్నట్టుగా ఎందుకు కనిపిస్తోంది. ఈ ప్రశ్నలకి వశిష్ఠుల వారు సమాధానం తీసుకురాబోతున్నారు కనుక మనం ఆయన మాటల్లోనే ప్రవేశిద్దాం ఇప్పుడు. రామా, ముని ఈ ప్రశ్నకు సంతోషించి వివరంగా సమాధానం చెప్పాడనమాట. నాయన, నాకు కూడా చిన్నప్పుడు వివేకం కలగని రోజుల్లో ఇలాంటి సందేహాలు వచ్చాయి. అయితే నేనప్పటికి యోగాభ్యాసం బాగా చేసి పరకాయ ప్రవేశాది విద్యలను సాధించి ఉన్నాను కనుక యోగధారణ ద్వారా ఆ ప్రశ్నలకు సమాధానం ఏమిటో స్వానుభవపూర్వకంగా తెలుసుకోగలిగాను. నేను దానికోసం నేను పద్మాసనంలో కూర్చుని పరకాయ ప్రవేశం చేసే ధారణా యోగాన్ని ప్రారంభించి దాని బలంతో నా ఆత్మ చైతన్యంలో నేను స్థిరంగా నిలబడి నా చిత్తాన్ని నేనే దూరంగా పంపాను. మళ్ళీ దాన్ని నేనే దగ్గరగా లాక్కున్నాను. ఇలా కొంతసేపు జీవుడికి ఉపాధి అయిన చిత్తాన్ని, దాంతో కలిసి ఉన్న ప్రాణాన్ని బయటికి లోపలికి నడిపి వాటిని నా స్వాధీనంలోకి తెచ్చుకున్నాను. ఆ తర్వాత వాటిని నా ఎదుట ఉన్న శిష్యుడిలోకి ప్రవేశపెట్టాను. అతని ప్రాణము నా ప్రాణము కలిసి అతని హృదయంలో ప్రవేశించి, నా ప్రాణంతో పాటు నా చిత్తంతో పాటు నా జీవుడు కూడా శిష్యుడి శరీరంలోకి ప్రవేశించాయి. ఇంత ఉత్సాహంగా నేను ఆ శరీరంలోకి ప్రవేశిస్తే అక్కడ నా పరిస్థితి మాత్రం చాలా సంకటంగా మారిపోయింది. నేను మొదట నా శిష్యుడి హృదయ కోశంలోకి చేరాను. అక్కడి నుంచి నేను హృదయనాడుల వెంట కొట్టుకుపోవడం మొదలుపెట్టాను. ఆ శరీరం లోపల సన్నివేశం నానా గందరగోళంగా ఉంది. ఎటు చూసినా వేల నాడులు, వాటిలో అన్నరసాల ప్రవాహాలు, అవిగాక ఎముకలు, కండరాలు మొదలైన సంకటాలు చాలా ఉన్నాయి. లోపల ఉండే జఠరాగ్ని అవయవాల్ని వేడి చేస్తోంది. బయట ఉండే చల్లదనం ముక్కులోంచి ప్రవేశించి వెచ్చబడి చేతనాత్మకంగా మారుతోంది. ఈ గందరగోళాల్లో నేను మెల్లిగా తట్టుకొని నిలబడి అతన్ని జఠరాగ్ని ద్వారా అతనిలోని తేజోధాతువు, అంటే ఈ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి కాకుండా మూల కారణమైన పంచభూతాల్లో ఒకటైన అగ్నితత్వాన్నే అక్కడ తేజోధాతువు అని అంటున్నాను అనమాట.
దాని దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికలా అతను ఏ ప్రపంచాన్ని చూస్తున్నాడో ఆ ప్రపంచాన్ని నేను కూడా చూడడం మొదలుపెట్టాను. నా దృష్టికి అది ఒక కలలాగా ఉంది, కానీ నేను అప్పుడు నిద్రలో లేననమాట. నిద్రలో లేనప్పుడు కల ఎలా కనిపిస్తోందో నాకు అర్థం కాలేదు. ఆలోచించడం మొదలుపెట్టాను. కొంతసేపటికి ఇలా అర్థమైంది. నిజంగా ఉన్న మూల పదార్థం శుద్ధ చైతన్యమే, అదే చిద్ధాతువు. ఆ చిద్ధాతువే అనాది సంస్కార సంపర్కం చేత గుణసహితమైనప్పుడు దాన్ని ఈశ్వరుడు అంటున్నారు. ఆ ఈశ్వరుడు మొదట తనను తానే ఆకాశంగా తయారు చేసుకుని దానిలో కొంత భాగాన్ని భూమి అని, కొంత భాగాన్ని జలమని, కొంత భాగాన్ని అగ్ని అని, కొంత భాగాన్ని వాయువు అని, కొంత భాగాన్ని జీవుడని, కొంత భాగానికి జగత్తు అని పేర్లు పెట్టి వ్యవహరిస్తున్నాడు. ఆ ఈశ్వరుడు శూన్యమైన ఆకాశాన్ని ఇలా భూతాలుగా భౌతిక పదార్థాలుగా చూసినప్పుడు తన వాస్తవ స్వరూపాన్ని విడిచిపెట్టలేదన్నమాట. లోకంలో ఎవడైనా సరే తన వాస్తవ స్వరూపాన్ని విడిచిపెట్టకుండా తనలో తానే వేరే వేరే రూపాలను కనుక చూసినట్లయితే ఆ రూపాలన్నిటినీ కలిపి స్వప్నం అంటున్నారు లోకులు. అయితే మనకు కనిపించే స్వప్నాలన్నీ మన ప్రపంచంలో భాగాలవునా కాదా? కాదనడానికి కారణం కనిపించడం లేదు. కనుక చిద్ధాతువు యొక్క ప్రకాశంలో కొంత భాగం మనకు జాగృత అని, మరికొంత భాగం స్వప్నం అని చెప్పక తప్పదు. కనుక మన స్వప్నము మన జాగృత రెండు వేరు వేరే కావని తేలిపోతుంది. అది కాకుండా స్వప్నస్థితిలో ఉండి ఆ దృష్టితో చూస్తే అప్పటికే ఆ ప్రపంచం ఒక జాగృత ప్రపంచమే అవుతుందన్నమాట. దాన్ని దృష్టితో చూస్తే ఇప్పటికీ ఈ జాగ్రత్త ప్రపంచం ఒక స్వప్నంగా ఉంటుంది. ఇదంతా నీ అనుభవం. ఉదాహరణకి ఒక ముష్టివాడు తాను మహారాజు అయినట్లుగా కన్నాడనుకో. ఆ స్వప్న సమయంలో వాడి సామ్రాజ్యమే వాడి జగత్ ప్రపంచం. ఆ సమయంలో చెట్టు కింద గూడు, ముష్టిబొచ్చ మొదలైనవి వాడికి స్వప్నతుల్యాలు. అది వాడి స్వంత అనుభవం. ఇతరుల అనుభవం దీంతో ఏకీభవించకపోవచ్చు. అయితే ఏమి, ఎవడికి వాడు తన స్వంత దృష్టితో చూసుకుంటే తన జాగరానికి తన స్వప్నానికి మౌలికమైన భేదం ఏమీ ఉండదు. కనుక తన జాగరమే రెండు రకాలుగా ఉంటుందని చెప్పచ్చు. అయితే మరణం అనేది స్వప్నము కాదు, జాగ్రత్త కాదు. మరణదశలో జీవుడి పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న వస్తుంది మనకి. కానీ లోతుగా ఆలోచించి చూస్తే మరణం అనేదే లేదు. ఎందుకంటే జీవుడు అంటే చిన్మాత్రమే కానీ మరొకటి కాదు. కనుక వేల వేల శరీరాలు పడిపోయినా ఆ జీవుడికి మరణం లేదు. మరణం ఉందంటే ఎప్పుడు పోయాడు, ఎలా పోయాడు, వాడు ఎవడికి లేకుండా పోయాడు అనే విషయాలు తేల్చాల్సి వస్తుంది. వీటిల్లో వేడికి సమాధానం దొరకడం సాధ్యం కాదు. కనుక మరణం అనేది లేనిలేదు. అసలు ఈ మరణ చర్చ ఎందుకు వచ్చింది అంటే, ఈ శరీరం అనేది జీవుడి కంటే భిన్నంగా ఉంది అని అనుకున్నాం కాబట్టి వచ్చింది. కానీ యథార్థ స్థితి ఏమిటంటే, శుద్ధ చిద్ధాతువే ఒకప్పుడు మూర్తమైన శరీరాకారంగా, మరొకప్పుడు తద్భిన్నమైన శరీరరహిత జీవాకారంగా భాసిస్తోంది. ఉన్న మూల వస్తువు ఒకటే, అది వేరే వేరే రకాలుగా కనిపిస్తుంటే అలా కనిపించడం అంతా భ్రాంతి కాక తప్పదు. కనుక చిద్ధాతువుకు ఉన్న మూర్తామూర్త స్వరూపాల్లో అమూర్త స్వరూపమే దాని నిజమైన స్వభావమని, పరమాణువులాగా అనిర్వచనీయమైన చిద్ధాతు యొక్క సారమే భ్రాంతి వల్ల ఒక పక్క దేహంగాను మరొక పక్క జగత్తుగాను కనిపిస్తోందని నాకు అర్థమైంది. ఇప్పటివరకు నాకు కలిగిన అనుభవం వల్ల ఓ బోయవాడా, నీ మొదటి 2 ప్రశ్నలకు సమాధానం వచ్చేసింది. నీ మొదటి ప్రశ్నలో నీ హృదయం లోపల జరిగిన స్వప్నం నీకంటే వెలుపలుగా ఉన్నట్టు ఎలా కనిపిస్తోంది అని అడిగావు. 2వ ప్రశ్నలో స్వప్న సమయంలో నా ఇంద్రియాలు ఏవీ పనిచేయడం లేదు కదా, నాకు ఆ స్వప్నలోకం ఎలా కనిపిస్తోంది అని అడిగావు. ఈ రెండిటికి భ్రాంతి మూల కారణమని నా అనుభవం నాకు చెప్పింది. ఇక నీ 3వ ప్రశ్న, నీకంటే బయట నీ ప్రపంచం స్వప్నం అయ్యి నీ లోపల నీకెలా కనిపిస్తోంది అని అడిగావు కదా, దానికి సమాధానం చెప్తాను విను అంటూ ఆయన చెప్పడం మొదలుపెట్టారనమాట. దాన్ని రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాములు వారి కీర్తనం విన్న తర్వాత ఈ 3వ ప్రశ్నకి సమాధానం ఏమిటి తెలుసుకుంటూ ఈ తత్వజ్ఞానాన్ని మరింత వంట పట్టించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.